కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. ఎవరు బాగా ఇష్టమైన హీరోలు ధనరాజ్ కి? ఒకనొక టైంలో రామ్ బాగా సపోర్ట్ చేసేవాడని నేను విన్నా. యాక్చువల్లీ నాకు బాగా గుర్తున్నా, అంటే మా పెద్ద బాబు దాంట్లో లిటరల్ గా రామ్ హెల్ప్ చేశాడు. హెల్ప్ కూడా కాదు, రామ్ అడిగింటా డెలివరీకి ఉంది కదా వైఫ్, చెక్ తీసుకుని నాకు అకౌంట్ లేదు అని ధనరాజ్ చెప్పినప్పుడు అప్పుడు అకౌంట్ కూడా లేదు. లేదు. సో అప్పుడు రామ్ డ్రైవర్ ని పంపించి 10,000 క్యాష్ డ్రా చేసి, అసలు ధనరాజ్ 10 అంటున్నాడు కానీ 10 కాదు 15 అనుకోవడం. ఇదేంటంటే యాక్చువల్లీ 1500 కూడా కాలేదు మా పెద్ద బాబుకి. అవే డబ్బులు మేము ఫంక్షన్ చేసాం 21 days. ఓకే, ఐ థింక్ నార్మల్ డెలివరీ 15,000 రామ్ పంపాడు డ్రైవర్ తో అంతే. డెలివరీకి అంటే లేవని కూడా కాదు, తనే అన్నాడు తీసుకొని వెళ్ళు, దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఎనీ టైం, అంటే అప్పట్లో సిచ్యువేషన్ మరీ మనం చిన్నపిల్లం కదన్నా, మనం తెలిసి తెలియక ఆ వయసులో పెళ్లి చేసుకుని ఇబ్బంది పడి, సో అలానే. కానీ 1500 కూడా ఖర్చు అవ్వలేదన్నా, నార్మల్ గవర్నమెంట్ దాంట్లో నార్మల్ గా. మళ్ళీ 2 hours లో ఇంటికి వచ్చేస్తాను నేను. రామ్ చూసారా? రామ్ వచ్చారు, సుకుమార్ గారు అప్పుడు దర్గాలో షూటింగ్ అవుతుంది, ఈ వీడిని తీసుకుని వెళ్ళారు, సుక్కుని తీసుకుని వెళ్ళి చూపించి, అందుకే సుక్రామ్ అని పెట్టామండి. అంటే కొంతమందిని ఎంత ఉన్నా అన్న కొన్ని థింగ్స్ ఉంటాయి. సో కొంతమంది మా లైఫ్ లో ది బెస్ట్ ఉంటే. సో ఇప్పటికి రామ్ కి ధనరాజ్ గారికి సుకుమార్ గారిని డాడీ అని పిలుస్తాడు. డాడీ మంచి ర్యాప్ ఉంటదన్న వాళ్ళిద్దరికి, బయటే చెప్పరుగా ఆ డాడీ ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంటుంది. ఓకే, ఇంకెవరు ధనరాజ్ కి లిఫ్ట్ ఇచ్చి, అంటే నా ఫ్యామిలీ అనుకుని? నాకు ఇప్పటి వరకైతే అలా అయింది. ఓకే, సో ఇండివిజువల్ గా తన ఏంటో తన ఇంకా అంతే. కొంతమంది ఉన్నారు, అంటే కొన్ని పేర్లు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే, అంటే ఖచ్చితంగా నా అనుకునే ఫ్యామిలీలో మన అశోక్ అన్న ఉన్నారు, మన భాగమతి డైరెక్టర్, పిల్ల జమీందార్ అండ్ భాగమతి, ఇప్పుడు కూడా ఒక సినిమా. సో మనం టాప్ 5 ఒక అనుకుంటాం, ఇన్ టాప్ 3 నా అశోక్ అన్న అండ్ శివప్రసాద్ అన్న కూడా. అంటే నేను ఓకే ఎనీ టైం ఫోన్ చేసి నాకు ఇది వచ్చింది సమస్య అని చెప్పేంత హోప్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి నాకు. స్టిల్ నా ఇప్పటికి కూడా కంప్లైంట్స్ ఇస్తుంటావా ధనరాజ్ మీద? బీభత్సంగా ఇస్తానన్నా. నువ్వే హ్యాండిల్ చేసుకుంటావు కదా, మరి కంప్లైంట్స్ ఇవ్వడం ఎందుకు? అంటే కంప్లైంట్ అంటే మరి అసలు బేసిక్ గా అప్పట్లో టైమే తక్కువ, చెప్పిన టైంకి అటు ఇటు రాకపోతే కోపం వస్తుంది కదన్నా. బేసిక్ ఇప్పుడు అది ఆ పని నేను చేస్తున్నా, అప్పుడు తను చేశాడు అంతే. ఇద్దరులో ఎవరు అసలుకి బాగా డామినేషన్ ఇంట్లో? నువ్వా ధనరాజు? నేనే. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి. మధ్యలో వచ్చిందా? లేదన్న, ఫస్ట్ నుంచి. అంటే నేనేం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉందన్న, ఇది చేయాలి ఇది చేయకూడదు. చెప్పినప్పుడు తీసుకోవచ్చు, ఏమవుతుంది, హస్బెండే కదా. అంటే నేను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తానన్నా, ప్లస్ ఆర్ మైనస్ నేనే స్కెచ్ వేసుకుంటా. సో నేను ఏది తీసుకుని ఇప్పుడు రాంగ్ అవ్వాల, నా ఈవెంట్స్ లో కూడా ఎక్కడా రాంగ్ అవ్వాల. నేను దగ్గర ఒక 200+ ఈవెంట్స్ చేసి ఉంటానన్నా, ఎక్కడ కూడా 1 or 2 చిన్న ఏమన్నా -1% 2% తప్ప, అది కూడా 2 ఒకటేమో నాకు తెలియదు. యాక్చువల్లీ నార్త్ ఇండియన్ మ్యారేజ్ కి మన మ్యారేజ్ కి కొంచెం తేడా ఉంటది, చిన్నది 1%, అది నేను ఫీల్ అయిన తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఫీల్ అవ్వలే. సో అంత ప్లానింగ్ తో ఉంటారు. సో అలా ప్లానింగ్ గా ఉంటామని నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు పాపం, అంతేనాక? అంతే కదన్నా. సో ఎలా ఇప్పుడు జోబ్ లో డైలీ ఒక 500-1000 రూపాయలు పెడతాం పైన, అంతే? అసలు లేదన్నా, ఫోన్ పే ఉన్నాయి కదా, పేటిఎం ఉన్నాయి. ఫోన్ పే పేటిఎం వాడినది చెప్పాడు ఆ షోలో కూడా. అప్పుడు అది అప్పుడు వేరు, ఇప్పుడు ఉన్నాయి కదా. ఫోన్ పే చేస్తావా డైలీ? పేటిఎం చేస్తా. పేటిఎం చేస్తాను. ధనరాజ్ సినిమాలో నచ్చిన సినిమా అంటే? పిల్ల జమీందార్. నాకు బాగా ఇష్టం, చాలా చాలా ఇష్టం అన్న. అందులో వర్డ్స్ కానివ్వండి చాలా మీనింగ్ ఉంటాయి. సో కామెడీ టైమింగ్ ఇష్టమా బాగా ధనరాజ్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లాంగ్ అన్న. వేణ్ అనేది డిఫరెంట్ గా ఉంటది, ధనరాజ్ డిఫరెంట్ గా ఉంటది. చంద్రది డ్రామా, ధనరాజ్ పంచెస్, వేణ్ అనేది ప్రాస, ఇన్ని ఉంటాయన్న. అసలు జబర్దస్త్ 16 అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉందన్న. ఇప్పుడు అది లేదు కదా, పోయింది ఇప్పుడు. సో హ్యాపీ ఫీల్ అయ్యావా మీ వేణన్న? చాలా అన్న. సో అందరు కూడా కమెడియన్ ఏం సినిమాలు తీస్తాడు, డైరెక్టర్ ఏమవుతాడన్న కామెంట్స్ విన్నారు, అలాంటివి బలగంతో తన ఏదో ప్రూవ్ చేస్తున్నారు. దిల్ రాజు గారికి ఆన్సర్ చెప్పొచ్చు అన్న, ఎందుకంటే పట్టుకొని తీసుకొని వచ్చారు కదా, అంతే కదన్నా. అంటే ఒక్క దాంట్లో కమెడియన్ అంటే అదొక్కటే చేయాలని ఏం లేదన్నా, ఏది మనసుకి అనిపిస్తే అది చేయటమే. అండ్ మనకు ఉన్నది లైఫ్ స్పాన్ చాలా చిన్నది, ఇక్కడ అనిపిస్తే అది చేసేయండి అంతే. నెక్స్ట్ ధనరాజ్ కూడా తీస్తున్నాడు వేరే పెద్ద హీరోతో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాడు,
నేను ఇంటికి వెళ్ళి కనుక్కోవాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఓకే లిటరల్ అంటే చెప్పాను కదన్నా, నేను వాళ్ళు పడుకునే టైంకి నేను వెళ్తాను. నేను పొద్దున్న ఏ టైంకి లెగుస్తానో తెలియదు. నేను లేచే టైంకి ఆయన ఉండడు. వంటనే చేస్తాం మీ ఇంట్లో? చెయ్యరన్నా, ఆ. అంత టైం లేదు. ఆ. మా ఇంట్లో లక్ష్మమ్మ ఉంది, తను బాగా చేస్తుంది వంట. తను బాగా చేస్తే నేను అంటే కొంచెం తిని పెడతా అంతే అంతే. అంతే. ఉమ్. ఇప్పుడు So, చేయను, బిఫోర్ ఇప్పుడు చేసేదాన్ని. డబ్బు సంపాదించే దానిలో పడ్డావు కాబట్టి కష్టం. అంటే నా దాంట్లో ఈవెంట్స్ లో ఏంటంటే ఇన్కమ్ తక్కువ అన్న, కష్టం చాలా ఎక్కువ. ఉమ్. చాలా ఇది కాంపిటీషన్ ఫీల్డ్ అన్న. ఓకే. నేను అదే చెప్పాను కదన్న, కాంపిటీషన్ అండ్ పాలిటిక్స్ ఎన్ని ఉండాలో. అసలు బేసిక్ గా ఎక్కడెక్కడో అంటారు, నిజంగా పొలిటీషియన్స్ లో కూడా అంత పాలిటిక్స్ ఉంది. ఈవెంట్ ఆర్గనైజ్ చాలా పాలిటిక్స్ ఉంటాయి. మరి ఎందుకు చూస్ చేసుకున్నావు? దిగేటప్పుడు తెలీదు, దిగాను కదన్నా, సముద్రం మొత్తం ఈదాల్సిందే. అలానే బ్యాక్ స్టెప్ వేస్తే నేను తక్కువ అయిపోతాను, ఇదికుంటే వెళ్ళాల్సిందే ఒడ్డుకి. ఇంకెంతేనా? ఇంకా ఫ్యూచర్ లో వేరే బిజినెస్ ఏమైనా పెడదాం అనుకుంటున్నావా? ఉంది అన్న, ఉంది. ప్లాన్ ఉందా? ఉంది, ఇది ఉంటుంది. ఇంకొకటి అనుకుంటున్నా. ఓకే, చూడాలి ఏమవుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.